లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ చాయిసెస్. మన ముందు ప్రతి జీవితంలో చాలా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. దానిలో కొన్ని మంచి అవకాశాలు, కొన్ని మనకు నష్టం చేసే అవకాశాలు. దాన్ని సాధారణంగా కొన్ని సందర్భాల్లో మనల్ని పక్కకు లాగే అవకాశాలు, డిస్ట్రాక్ట్ చేసే అవకాశాలు, మనల్ని నష్టం చేసే అవకాశాలు కనిపిస్తాయి. అవే మనకు చాలాసార్లు అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. అవి తప్పని మనకు తెలిసినా, మన కాన్షియస్నెస్లో మన అంతర్లీనంగా మనకు చెప్పినా సరే మనం అదే చేస్తుంటాం. ఎందుకంటే అది మనకు అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. మనం దాని పక్కనే వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ లైఫ్లో అలాంటి చాయిస్ తీసుకున్న తర్వాత మనం ఏమనిపిస్తుంది అంటే మన లైఫ్ని బ్లేమ్ చేయటమో, ఇతరులు బ్లేమ్ చేయటమో, లేదా పరిస్థితులు బాగాలేవని చెప్పటం అలా అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ చూస్ సర్టెన్ థింగ్స్. నీకు కఠినమైన పాత్ అయినా అది నీకు మంచి జరుగుద్ది అనుకుంటే దాంతో ముందుకెళ్ళాలి. ఈజీ పాత్ చెడు జరుగుద్ది అనుకుంటే అది ఎంత అట్రాక్టివ్గా ఉన్నా సరే మనం అస్సలు ముందుకెళ్ళకూడదు అనమాట. కానీ 99% మనుషులు ఏదైతే ఈజీగా అట్రాక్ట్ చేస్తో, ఏదైతే ఈజీగా మనకు అందుబాటులో ఉంటుందో, ఏదైతే ఈజీ థింగో దాని వెనకాల పరిగెడతా ఉంటారనమాట. అది మనకి లాంగ్ టర్మ్లో నష్టం జరిగిద్దని తెలిసినా దాని వెనకాల పరిగెడతా ఉంటారనమాట. సాధారణంగా చాలామంది ఇప్పుడు ఈజీ చాయిసెస్ అంటే తొందరగా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి, షార్ట్ కట్లు అయిపోవాలి అంటూ చాలా చిన్న వాటికి ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారనమాట. ఏదైతే కఠినంగా ఉంటుందో, ఏదైతే హార్డ్గా ఉంటుందో దాన్ని చూసి ఇదంతా హార్డ్గా ఉంది కదా మనం చేయగలం అనుకుంటారు. కానీ ఎప్పుడైనా మనకి ఏదైతే టఫ్ థింగ్ ఉందో, హార్డ్ థింగ్ ఉందో, దాని టైం ఎక్కువ పట్టినా, చాలా సమయం పట్టినా అది కనుక మనకు మంచి చేస్తుంది అనుకుంటే దాని వెనకాలే మనకు పరిగెత్తాలన్నమాట. చిన్న వాటికి, చిన్న వ్యామోహాలకి, చిన్న డిస్ట్రాక్షన్స్కి మనం లోన్ అవ్వకూడదు. సో ఒక పెద్దాయన ఒక మాట చెప్తా ఉంటారనమాట. వీ షుడ్ నాట్ పర్చేస్ పీసెస్ ఆఫ్ గ్లాస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డైమండ్స్ అని. అంటే చాలా మనకు బాగా ప్రయోజనం ఇచ్చేవి లేదా మనకు బాగా మంచి చేసే వదిలేసి చిన్న ఆకర్షణలకు వెళ్తే, ఎందుకంటే ఒక బంగారం కానీ, డైమండ్ కానీ, గాజు ముక్క కానీ ఒకేలాగా వెలుగుతూ ఉంటుంది అనమాట. పొరపాటున మనకి అందంగా కనిపించిందని గాజు ముక్కలు పట్టుకున్నాం అనుకోండి, అవి చేతుల నుంచి రక్తం వస్తుంది అనమాట. అది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా తాత్కాలికమైన ఆనందాలు, తాత్కాలికంగా షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఆలోచించకుండా లాంగ్ టర్మ్లో మనకి ఏం బెనిఫిట్ అవుద్ది, అది కష్టమైన పోరాటమైన ఏది బెనిఫిట్ అవుద్ది అని ఒక్కసారి మన కాన్షియస్ని అడగాలి. ఏది షార్ట్ టర్మో, ఏది లాంగ్ టర్మో, ఏది మంచో, ఏది చెడో, ఏది మనతో ఎప్పటికీ శాస్త్రంగా ఉంటుందో, ఏది అశాస్త్రంగా ఉంటుందో ఎలా తెలుస్తుంది? అది ఖచ్చితంగా ఒక్క నిమిషం మనం మన కాన్సైన్స్ని, మన అంతరాత్మని అడిగితే మనకి ఏది మంచిదో, ఏది ధర్మమో, ఏది మనకి న్యాయం చేస్తుందో, ఏది మనతో పాటు జీవితాంతం ఉంటుందో అవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట.